లవ్ ప్రేమ అంటే మనము ఎప్పుడూ వేరే వ్యక్తి కోసమే అని అనుకుంటాం. మన ప్రేమ ఎప్పుడూ వేరే వాళ్ళ కోసమేనా? మన కోసం కాదా? మనకున్న ఎక్స్‌పీరియన్స్ వల్ల లవ్ అంటే కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. నీలో ప్రేమ ఉన్నది ఇంకొకరికి ఐ లవ్ యూ చెప్పటానికి కాదు. లవ్ అనేది మన క్వాలిటీ అయ్యుండాలి. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనతో మనము లవ్‌లో ఉండాలి. లవ్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి ఎప్పుడు. నీలో నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ అయ్యి ఉండాలి. అలా ఉంటేనే భార్యతో ఉన్నప్పుడు భార్యని ప్రేమిస్తావు. తల్లితో ఉన్నప్పుడు తల్లిని ప్రేమిస్తావు. నేచర్‌తో ఉన్నప్పుడు నేచర్‌ని ప్రేమిస్తావు. ప్రేమ అనే సముద్రం నీ లోపల ఎప్పుడూ ఉండాలి. అప్పుడు ప్రేమ మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కాదు, ప్రపంచమంతా రీచ్ అవుతది. అయితే మనము మన అవసరాలన్నీ ఒక డబ్బాలో వేసి దాని పేరు మనము లవ్ అని పెట్టాం. ప్రేమని అడ్డం పెట్టి అవతల మనిషిని డామినేట్ చేయడానికి చూస్తున్నాం. నా కళ్ళల్లోకి చూసి చెప్పు లవ్ చేస్తున్నావా లేదా అని. లవ్ చేస్తున్నావు కదా అని వాళ్ళని భయపిచ్చి ఎక్స్‌ప్లాయిట్ చేసి అదే పనిలో మనం ఉన్నాం. లవ్ ఇప్పుడు పాలిటిక్స్ లాగా తయారైంది. అయితే ఓషో గారు ఒక మాట అన్నారు. పువ్వుతో ప్రేమలో ఉండేటప్పుడు పువ్వుని తెంపొద్దు అని. అయితే మనము తెంపేయడమే ప్రేమని అనుకుంటాం. అందుకే అది వాడిపోద్ది. ప్రేమించడం అంటే అవతల మనిషిని తెంపటం కాదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యడం, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా ఉండడం, వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని ఫింగరింగ్ చేయకుండా ఉండడం. ఇలాగా ఉండగలమా? ఉండలేం. అందుకే మనము ప్రేమిస్తుంటే అవతలోళ్ళు భయపడి పారిపోతున్నారు. ఒక మగ సింహం, ఒక ఆడ సింహం సైలెంట్‌లో ఉండి మాట్లాడకుండా కూర్చోగలుగుతాయి. లవ్ బర్డ్స్ మాట్లాడుకోకుండా గంటలు గంటలు ఒక కొమ్మ మీద కూర్చోగలుగుతాయి. మరి మనము ఏయ్! ఏంటి ఎంతసేపయినా ఒక్క మాట మాట్లాడవేంటి? ఏమి నేను బోర్ కొట్టేశానా? ఏదో ఒకటి మాట్లాడు. చెప్పు చెప్పు ఐ లవ్ యూ అని అరుస్తాం. ఆ అరుపులో ప్రేమ ఉండదు. ఫ్రస్ట్రేషను, కోపం, ఇరిటేషనే ఉంటాయి. యానిమల్స్ ఏమో ఎక్స్‌పెక్ట్ చేస్తూ కూర్చోవు. జస్ట్ కూర్చుంటాయి అంతే. అయితే 100 ఎక్స్‌పెక్టేషన్ కోసమే మనం పేరు పెట్టుకున్న పేరే ప్రేమ. అందుకే ప్రేమ నరకమైపోయింది. టూ మచ్ నాగింగ్, ఎండ్‌లెస్ టార్చర్. కాబట్టే లవ్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ అవ్వాలి. వీళ్ళకి, వీళ్ళకి కాదు. ఇట్స్ అన్‌ఇంట్రెస్ట్. ఇలాంటి మైండ్‌సెట్‌లో మనం ఉంటుంటే అన్ని రిలేషన్‌షిప్‌లో మనము బాగుంటాం. అందరినీ ప్రేమించగలుగుతాం. లవ్‌లో డౌట్‌లుండవు. లేనిపోని అనుమానాలు ఉండవు. లవ్ యూ, ఐ లవ్ యూ అని పదే పదే ఒకరికి చెప్పుకోన అవసరం లేదు. మీరిద్దరూ లవ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండండి. అంతకంటే మంచి రిలేషన్‌షిప్ ఏమీ ఉండదు. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక మనిషికి మీరు ఐ లవ్ యూ చెప్పగలుగుతారా లేదా అని ఫస్ట్ ట్రై చేయండి. ఒక మొక్కని ప్రేమిస్తే నీళ్లు పోయాలి. కుక్కని ప్రేమిస్తే తిండి పెట్టాలి. లవ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ టేక్ అట్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప బర్డెన్ అవ్వకూడదు. ఏ మైండ్‌లో ఏమనుకుంటున్నావు మనిద్దరం ఒక్కటే కదా! ఏ మరేంటి దాస్తున్నావు? మొబైల్ చూపిచ్చు. ఒక్కటే మరైతే చెప్పు ఏంటి మొబైల్ దాస్తున్నావు? ఏంటి నీ మొబైల్ దాస్తున్నావు? ఒకసారి వాట్సాప్ చూపించు. ఇస్తావా లేదా? ఇలాంటి లవ్వులు మనకి వద్దు. ఇలా డామినేట్ చేసుకోవడం లవ్ కాదు. దయచేసి అవసరాల కోసం లవ్ చేయొద్దు. ప్రేమించడం మీ క్యారెక్టర్ అవ్వాలి. లవ్ అనేది మీ వైఫై కావాలి. లవ్, లైఫ్ అండ్ ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటేనే లవ్ ఉంటాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ షేర్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. ప్లీజ్ ఫాలో చేయండి ఫేస్‌బుక్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో. అలాగే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం.